శ్రీకాకుళం నగరం దమ్మలవీధి సాయి సంస్థాన్ బృందం ప్రతిరోజు నిరంతర సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం అవుతూ అండగా నిలుస్తున్నారు. నవరాత్రుల్లో భాగంగా స్వచ్ఛందంగా మహాగణపతి మండపాల్లో భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్న దమ్మలవీధి సాయి సంస్థానం సభ్యులు మండపాల వద్ద ఎటువంటి రుసుము తీసుకోకుండా కేవలం స్వామివారి నామ సంకీర్తన ప్రజల్లోకి వెళ్ళడానికి, హిందూ ధర్మం సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటానికి ప్రయత్నాలు చేస్తున్నామని, అందుకే ప్రతి ఏడు భజన కార్యక్రమం స్వచ్ఛందంగా చేస్తున్నామని సాయి సంస్థాన సభ్యులు సోడవరం ఈశ్వరరావు, ఈశ్వర్ ఆర్ట్స్ అండ్ డిజిటల్ సంఘ సేవకులు అన్నారు. మొదటి రోజు రంగరీజ్ వీధి, రెండో రోజు సారంగడోలా వీధి, మూడో రోజు గుడి వీధి, నాలుగో రోజు ఏపీహెచ్బి కాలనీ, ఐదో రోజు నందల కాలనీ జడ్పీ, ఆరో రోజు ఏచెర్ల వీధి, ఏడవ రోజు గుణపాలెం చెరువుగట్టు, 8వ రోజు జిల్లా పరిషత్, 9వ రోజు జట్లేశ్వర ఆలయం. ఇలా 9 ఆలయాల్లో సోడవరం ఈశ్వరరావు, సవత రాజు, అరసవెల్లి బాలు, ప్రకాష్, రాము, సుందర్, రవికిరణ్, సుమిత్ర, భావ్యశ్రీ, లోకేష్, సాయి తదితరులు పాల్గొని పలు భక్తి గీతాలను ఆలపించడం జరిగింది. గణపతి మండపాల సభ్యులు ఎంతో ఆనందపడి ఇలాంటి భక్తులు ఉండడం వల్లే చిన్న చిన్న మండపాల వాళ్ళకి భజన కార్యక్రమాలు అవుతున్నాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు.